గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే, ఈరోజు మా పొలంలో పూజ జరిగింది. ఎందుకంటే వానాకాలం సీజన్ కాబట్టి ఈ టైంలో రైతు ఫస్ట్ పూజ చేస్తారు కాబట్టి పంట వేసే ముందు పూజ చేస్తారు కాబట్టి ఈరోజు ఆ పూజ జరిగింది. ఆ పూజ గురించి, ఆ పూజ బ్లాగ్ గురించి లో ఉంటుంది. ఆ వీడియో మొత్తం కంప్లీట్లీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మరింత ఆదరిస్తారని, నాకు సపోర్టివ్ ఇస్తారని, ఇంకా మోటివేషన్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ నవీన్ బండారి అఫీషియల్ ఛానల్. ఒక రైతుకి బోర్లో నుంచి వాటర్ వెళ్తుందంటే ఎంత ఆనందపడతాడో మీరే ఒకసారి ఆ ఫీలింగ్ని చాలా వీడియోస్లలో చూసి ఉంటారు. ఎంత ఆనందపడతారు తెలుసా వాటర్ వస్తుంటే. అదే ఫెయిల్ అయితే అతని దుఃఖాన్ని ఎంత ఉంటుంది. ఇలాంటి ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్గా రావాలంటే, మనం రైతుకు సపోర్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్కు మోటివేషన్ ఇవ్వండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మద్దతు ఇవ్వండి. మీరు మద్దతు ఇస్తేనే మనం ముందు పోగలుగుతాం. మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది. కొత్తగా ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇగో మొత్తానికి ల్యాండ్ మొత్తం ఇలా ఉంది పరిస్థితి. ఇది మొత్తం ల్యాండే, మొత్తం అక్కడ దాకా ఉన్నది. ఇప్పుడు మనము పూజ ఎక్కడ చేశారన్న అది మనం చూద్దాం లైవ్లో. చూస్తూనే ఉండండి, మీరు స్కిప్ చేయొద్దు. ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఇంకా ముందు ముందు వస్తుంది ఖచ్చితంగా. కంపల్సరీ ఎవరైనా సరే కొత్త విజిట్ అయినా సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా ఫ్లూయెంట్లీగా అంత అనర్గళంగా మాట్లాడడం రాదు. ఇప్పుడిప్పుడే కొత్త నేర్చుకుంటున్నా కాబట్టి ఎవరైనా కొత్త విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే, కొత్తగా విజిట్ అయినా అప్పుడు బోర్ చూసాం కదా, అది అక్కడికే వెళ్తున్నాం. అక్కడనే మళ్ళీ పూజ కూడా అయింది. ఆ పూజ కూడా నేను ఆ దేవుని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇగో దేవత, ఆ పూజ కట్టమాయిసమ్మ అని అంటారు, పోచమ్మ అని కూడా అంటారు. ఇదే మా దేవత, ఈ పొలంకు ఉన్న దేవత. ఇవాళనే పూజ జరిగింది ఇక్కడ. ఇగో కొత్తగా రీసెంట్లీ మనం బోర్ వేసాము, కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడ్డాయని చెప్పాను కదా, ఇదే బోరు. ఒకసారి చూడండి మీరే. కొత్తగా చాలామంది బోర్లు వేస్తున్నారు కానీ అవి నీళ్ళు పడక చాలామంది రైతులు అవస్థపడ్డోళ్ళు కూడా ఉన్నారు, బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పంట పండాలన్నా ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ రైతులకు కావాల్సింది నీరు, వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే ఏది కాదు. కాబట్టి ఎవరైనా బోరు వేసే ముందు పాయింట్ కరెక్ట్ చెక్ చేయించుకొని బోరు వేయండి. బోరు వేసిన తర్వాత బోరు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోవద్దు. ఎందుకంటే బోరు పడితేనే రైతు అనేది మనకు మంచి పంట అనేది పండియగలుగుతాడు. మనకు కొందరికి బోరు కూడా పడదు. వాటర్ వాడడం వాళ్ళు మొత్తం వానతో కూడా పంట పండించిన వాళ్ళు ఉంటారు. చూడండి, ఇప్పుడు మన ఫార్మింగ్ ల్యాండ్లో ఇలా ఉన్నది. ఇప్పటివరకు అయితే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు ల్యాండ్లో నెక్స్ట్ పంట వేయబోతారు. పాడి లేదా వరి వేస్తారు ఈ భూమిలో. ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేసి ఇవ్వాలనే పూజ అనేది అయింది. నెక్స్ట్ పంట వేస్తారు, ఎందుకంటే వర్షం పడే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే, మీ పిల్లలు అయినా సరే ఇలాంటి నేచర్ను ఎంజాయ్ చేయండి. అంతేగాని మీరు ఎప్పుడు మొబైల్ ఇచ్చి అది ఇది ఇచ్చి మీ పిల్లలకి ఇలాంటి అలవాటు చేయకండి. ఎందుకంటే మనము ఎంత పని చేస్తున్నాం అనేది, మా పెద్దలు వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు ఎలాంటి కష్టాలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన భూమి ఎలా ఉంటుంది, మన భూమి ఎంతవరకు ఉన్నది అనేది వాళ్ళకు కూడా అర్థం కావాలి. మన భూమి పండించాలన్నా కూడా వాళ్ళకు ఒక అర్థం కావాలి కదా. అన్నిటి గురించి తెలుసుకోవాలంటే ప్రజెంట్ మీరు మీ పిల్లల్ని అందరినీ ఖచ్చితంగా మీ వ్యవసాయ ల్యాండ్లోకి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తేనే మనకు ఈ నేచర్ అనేది మనకు చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నా చుట్టుపక్కల మొత్తం పచ్చని పైరు స్తంభాలు. మీరే చూడండి ఎట్లుందో, ఒక్కసారి చూడండి ఎట్లుంది.
మంచిగా పచ్చని గడ్డి పచ్చ ఉన్నది. అదే ఎండాకాలం అయితే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. ఆటోమేటిక్ మీకు ఆల్రెడీ తెలుసు. మొత్తము ఉడకపోత అది ఇది పడేది. ఈ వానాకాలం జర నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ఎంజాయ్గా ఉంటాం. అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి, ఇలాంటి పిక్నిక్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. అవుట్డోర్ అంటే ఏదో ఓషన్ పార్క్లో ఆడికి తీసుకుపోవడం కాదు, ఇలాంటి భూమి వ్యవసాయ క్షేత్రాలకు కానీ మీ వ్యవసాయ భూములకు కానీ తీసుకెళ్ళండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని మాత్రం కంపల్సరీ మీ వ్యవసాయం ఏంది, మీకు ఎంత భూమి ఉన్నది అనేది వాళ్ళకి తెలియాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలను వాచ్ చేయమని చెప్పండి. అది పెద్ద పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా సరే నేర్చుకోవాలి. మనం ఏదైనా మనకి వ్యవసాయం ఎలా ఉంటుంది, రైతు ఎన్ని కష్టాలు పడుతుండో, ఆ పంట వేయనికి ఎంత దుక్కి దున్ని నారు పోసి ఎంత వేస్తాడనేది అది మనము చూపెట్టాలి ఏదైనా కూడా. ఇక మీదట కూడా వీడియోలో ఇంకా ఇంకా మోర్ వ్లాగ్స్ వస్తాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అనేది. కానీ మీరు మీ మద్దతు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతా. ఈరోజు ఫస్ట్గా నేను కండక్ట్ చేసిన, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ని నేను కూడా కవర్ చేద్దాం, మనకు కూడా ఆడియన్స్కి జర ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను మా పొలంకి వచ్చాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో కవర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడనే కుకింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అసలు కుకింగ్ కంప్లీట్ కానీ టైం పడుతుంది, కాబట్టి అంతవరకు వీడియోను కంటిన్యూస్గా వాచ్ చేయండి, స్కిప్ చేయొద్దు. నేను ఎందుకంటే ఊకే రిపీటెడ్గా చెప్తున్నంటే టాపిక్ అనేది మనం 1000 సబ్స్క్రైబర్ రీచ్ కావాలి, వాచ్ అవర్ 4000 రీచ్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే. మన వ్లాగ్ కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా చూడండి. ఇగో కుకింగ్ స్టార్ట్ అయింది. ఇగో ఇగో పబ్జీ పిల్లలు, ఫ్రీ ఫైర్ పిల్లలు, ఒకసారి చూడండి ఫేస్. హాయ్ చెప్పాలి అందరు, హాయ్ హాయ్ చెప్తేనే కదా పబ్లిక్ అనేది అట్రాక్ట్ అయ్యేది. చూడాలి. మోక్ష హాయ్ చెప్పు అందరు. గాయ స్టార్ట్ అయింది ఇప్పుడే, చిన్నగా ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడే మొదలు పెట్టారు. కాబట్టి అందరూ చూడండి. ఒక్కొక్కరు ఇప్పుడే పేలాలు తినడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక తినడము అలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రజెంట్ మార్నింగ్ నుంచి ఏం తినలేరు కాబట్టి ఇప్పుడు టిఫిన్ కోసం అని ఖాళీ మన న్యాచురల్గా మనం పేలాలు తింటాం కాబట్టి వాటిని ఇప్పుడు వాళ్ళు తింటుర్రు. అగో వరుతుంది చూడండి, అదే మా అవ్వ బీపీఎల్ అంటారు, నేను షార్ట్గా బీపీఎల్ అని పిలుస్తాను. చూడండి మధ్యలో ఉన్నది, మెయిన్ మీ మధ్యలో ఉన్నది లింగం లెక్క మధ్యలో లింగం. ఇగో కమెడియన్, మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ టైం యాంకరింగ్ సుఖపూర్లో చూపెట్టమని మాట్లాడమని చెప్తే నాకు ఐస్ క్రీమ్ ఇచ్చాక నేను అసలుకే మాట్లాడని చెప్పింది. మరి ఏమంటుందో ఈసారి, ఏమంటుందో ఒకసారి అడుగుదాం. మరి ఒకసారి నీకు ఐస్ క్రీమ్ కావాలా లేకపోతే యాంకరింగ్ చేస్తావా? ఇగో ఇప్పటికి కూడా ఐస్ క్రీమ్ కావాలంటుంది, మీరే చూడండి. ఇంత పెద్ద అయినా కూడా ఐస్ క్రీమ్ కావాలంటే ఎట్లా? ఇగో నెక్స్ట్ క్యాండిడేట్ మీరు ఆల్రెడీ చూశారు. ఇగో ఇదే లావణ్య అలియాస్ కల్పన. మొత్తం పౌడర్ ఎక్కువ ఉంటుంది, ఫేస్ మాత్రం క్లోజ్నెస్ తక్కువ ఉంటుంది, బల్బులు మాత్రం ఎక్కువ ఉంటాయి, కానీ కొద్దిగా షైన్ మాత్రం చూపెట్టాలనుకుంటుంది, ఏదో చూపెడదాం అనుకుంటుంది, లాస్ట్కు డల్ అయిపోతుంది. అదే ఇక మా అత్త గురించి మా అత్త ఎలా చెప్తుంది, న్యాచురల్గా హోమ్ మేడ్. మామనేమో దుబాయ్ పోయిండు గల్ఫ్ కంట్రీ, ఇక అదే పని నడుస్తుంది. ఇక మా మరదలు మా పెంకి పిల్ల అప్పుడు ముఖం చూపెట్టమంటే చూపెట్టాలి, ఇప్పటికి కూడా ముఖం చూపెడతారు, ముఖం దాచుకుంటుంది, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే ముఖం చూపెట్టాలంటే వీడియోలో కొద్దిగా షై ఫీల్ అవుతారు. అది నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నాకు కూడా షై ఫీలింగ్ ఉండే, మాట్లాడనీకు ఇంత అనర్గళంగా నేను మాట్లాడలేకపోతుంటాను. ఇప్పుడు ఇంత అనర్గళంగా మాట్లాడడానికి కారణం మీరు, మీ సబ్స్క్రైబర్లు ఉండడం వల్ల మనం ఇంత గ్రోత్ అవుతున్నాం. కాబట్టి మీ సపోర్ట్ అనేది ఇంకా ముంగడి పోవాలంటే, మనం ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయాలంటే. ఇక్కడ ఆల్రెడీ లేడీస్ కుకింగ్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను, ఒకసారి చూడండి.
ఇగో మా చిన్నల్లుడు, ఇగో మా చిన్నత్త. హాయ్ హాయ్ చెప్పు చిన్నత్త. ఇగో మా పెద్దక్క, పెద్దక్క కూరగాయల ఉల్లిగడ్డలు తగ్గుతుంది బాగా. ఉల్లిగడ్డలు ఏడుపు తెప్పిస్తున్నాయని బాధపడుతుంది. ఆ ఏడుపు ఏమో కానీ ఒక్కరోజు ఏడ్చింది లేదు, మంచిగా ఏడిపిస్తుంది ఎక్కువ. కామెడీ ఎక్కువ, కామెడీ పీస్. అవో మా బుడ్డి అంజావా ఒకసారి చూడండి, ఆడ ఉన్నది ఏం చేస్తుందా చూడండి. ప్రస్తుతానికి టమాటాలకు వస్తుంది. ఇక ఇప్పుడైతే సైలెంట్, సరిగా వినిపించాలి క్లియర్. ఇక లాస్ట్ టైం మన బ్లాగ్ లా టెంపుల్ బ్లాగ్ అయితే మీరు చూసారు యాంకర్ ని, వజ్రవ్వ అనే యాంకర్ ని. టోటల్ టెంపుల్లలో మొత్తం వజ్రవ్వ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మన చుక్కాపూర్ టెంపుల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఛానల్ వీడియో కంటిన్యూస్ గా చూడండి. ఇగో నెక్స్ట్ పర్సన్ ఎవరో కాదు, కల్పన, ఇల్లా కల్పన. ఒకసారి ఫేస్ చూపెట్టు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పాలి. హాయ్ ఆడియన్స్ కి మన వచ్చేది, మా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం ముందుకు వెళ్తాం, మన కంటెంట్ అనేది ఉండాలి కదా. ఇక నెక్స్ట్ పర్సన్ చేయాల్సింది మా బావ, మెయిన్ లీడర్, టీమ్ లీడర్, ఈ హోల్ అండ్ సోల్ టీమ్ లీడర్, క్రియేటర్ కూడా. ఒకసారి చూడండి ఫేస్ చూపెట్టువా. ఓ ఇప్పుడు సైలెంట్ ఉన్నాడు, ఇప్పుడు పనిలో బిజీ ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారా అనుకుంటున్నా. ఇదే మా బోరు, సెకండ్ బోరు. ఇంతకుముందు తక్కువ నీళ్ళు పడ్డాయని మేము అన్నాం కదా. మా దానికి పవర్ సప్లై కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టించారు. దాని గురించి మనం ఇంకా డిస్కషన్ ముందు ముందు వీడియో కొద్దిగా అప్డేట్ చేస్తుంటా, కొద్దిగా వీడియోలు వస్తూ ఉంటుంది. గాయ్ సెకండ్ బోరు స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ సెకండ్ పూజ స్టార్ట్ అయింది. అందరు కీప్ వాచింగ్. ఎవరు కూడా ఛానల్ స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. మన బ్లాగ్ ఖచ్చితంగా ఇంకా మరి అప్డేటెడ్గా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కంప్లీట్లీ వాచ్ చేయండి. रुको जरा सबर करो. గాయ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే చిన్నగా ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి అందరూ చూడండి. ఒక్కొక్కరు ఇప్పుడే పేలాలు తినడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక తినడము అలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రజెంట్ మార్నింగ్ నుంచి ఏం తినలేరు కాబట్టి ఇప్పుడు టిఫిన్ కోసం అని ఖాళీ మన న్యాచురల్గా మనం పేలాలు తింటాం కాబట్టి వాటిని ఇప్పుడు వాళ్ళు తింటుర్రు. అగో వరుతుంది చూడండి, అదే మా అవ్వ. బీపీఎల్ అంటారు, నేను షార్ట్గా బీపీఎల్ అని పిలుస్తా. చూడండి మధ్యలో ఉన్నది, మెయిన్ మీ మధ్యలో ఉన్నది లింగం లెక్క, మధ్య లింగం. ఇగో కమెడియన్. మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ టైం యాంకరింగ్ సుఖపూర్లో చూపెట్టమని మాట్లాడమని చెప్తే నాకు ఐస్ క్రీమ్ ఇచ్చేదాకా నేను అసలుకే మాట్లాడని చెప్పింది. మరి ఏమంటుందో ఈసారి, ఏమంటుందో ఒకసారి అడుగుదాం. మరి ఒకసారి నీకు ఐస్ క్రీమ్ కావాలా లేకపోతే యాంకరింగ్ చేస్తావా? ఇగో ఇప్పటికి కూడా ఐస్ క్రీమ్ కావాలంటుంది. మీరే చూడండి, ఇంత పెద్ద అయినా కూడా ఐస్ క్రీమ్ కావాలంటే ఎట్లా? ఇగో నెక్స్ట్ క్యాండిడేట్ మీరు ఆల్రెడీ చూశారు. ఇగో ఇదే లావణ్య అలియాస్ కల్పన. మొత్తం పౌడర్ ఎక్కువ ఉంటుంది, ఫేస్ మాత్రం క్లోజ్నెస్ తక్కువ ఉంటుంది, బల్బులు మాత్రం ఎక్కువ ఉంటాయి. కానీ కొద్దిగా షైన్ మాత్రం చూపెట్టాలనుకుంటుంది, ఏదో చూపెడదాం అనుకుంటుంది, లాస్ట్కు డల్ అయిపోతుంది. అదే ఇక మా అత్త గురించి మా అత్త ఎలా చెప్తుంది, న్యాచురల్గా హోమ్ మేడ్. మామనేమో దుబాయ్ పోయిండు, గల్ఫ్ కంట్రీ. ఇక అదే పని నడుస్తుంది. ఇక మా మరదలు, మా పెంకి పిల్ల అప్పుడు ముఖం చూపెట్టమంటే చూపెట్టాలి, ఇప్పటికి కూడా ముఖం చూపెడతారు, ముఖం దాచుకుంటుంది, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే ముఖం చూపెట్టాలంటే వీడియోలో కొద్దిగా షై ఫీల్ అవుతారు. అది యాజ్ ఏ నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నాకు కూడా షై ఫీలింగ్ ఉండే, మాట్లాడి కూడా ఇంత అనర్గళంగా నేను మాట్లాడలేకపోతుంటాను. ఇప్పుడు ఇంత అనర్గళంగా మాట్లాడడానికి కారణం మీరు, మీ సబ్స్క్రైబర్లు ఉండడం వల్ల మనం ఇంత గ్రోత్ అవుతున్నాం. కాబట్టి మీ సపోర్ట్ అనేది ఇంకా ముంగడి పోవాలంటే, మనం ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయాలంటే వీడు పందిని పట్టుకోరా అంటే నన్ను పట్టుకుంటూ ఉండు. చూడండి మీరే, పందిని పట్టుకోరా అంటే గట్లనా వీడు చేసే కామెడీ బాగా ఓవర్ యాక్షన్. పిల్లలైతే ఇలా యాక్టివ్గా ఉంటే మనకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నేచర్లో మాత్రం
ఫుల్ ఎంజాయ్గా ఫీల్ అవుతారు. మీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు పొలాలకి తీసుకెళ్ళండి, మన నేచర్ని అలవాటు చేపియండి. ఎందుకంటే మొబైల్ బాగా ఎడిక్షన్ అయ్యి రేడియేషన్తో మైండ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు మీ దగ్గరలో ఉన్న పొలాలకి కంపల్సరీ తీసుకెళ్ళండి. తీసుకెళ్తేనే వాళ్ళు ఇలా ఫ్రీగా ఆడుకోగలుగుతారు. ఇగో ఎలా ఆడుకుంటున్నారు మీరే చూడండి, చాలా బాగా ఆడుకుంటారు ఫ్రీగా. నేచర్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ నేచర్ అనేది మనకు అప్పుడప్పుడు ఈ వానాకాలం సీజన్ అయితే చాలా బాగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. పచ్చని పైరులు, పచ్చని పొలాలు, ఇలాంటిది ఈ వాతావరణంలో మనం చూడడం అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా ఈ వాతావరణం అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలాంటి పిక్నిక్లు మీ పొలాలలో పెట్టుకోండి, ఎక్కువ బెటర్. ఎందుకంటే ఇలాంటి మనం పెట్టుకుంటేనే కదా రేపు పొద్దుగల పిల్లలకి మన వ్యవసాయం అనేది ఏంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వ్యవసాయం అనేది తెలవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పు. పబ్జి పిల్లలు ఒకసారి హాయ్ అని చెప్పండి ఒకసారి అందరూ. హాయ్. అరే మన పొలంలోకి పంట వచ్చిందిరా, పట్టుకోరా, ఉరుకురు పట్టుకోరా, పట్టుకోరి. అరే పట్టుకోరి. ఇంట్రెస్టింగ్ టాపిక్, అలా చూడాలి. అరే గట్లా పట్టుకున్నది ఇంద్రా. ఇప్పుడే ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది స్పందన. ఇగో మా పెద్ద మామ ఇప్పుడే వచ్చాడు చిన్నమల రేడు నుంచి. ఇగో మా పెద్ద అత్త హాయ్ చెప్పు. మామ హాయ్ చెప్పు. గాయస్ అందరూ ఛానల్ కంప్లీట్లీ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోండి. స్పందన ఒకసారి ఫేస్ చూపాడు, హాయ్ చెప్పు. ఫేస్ కవర్ చేసుకుంటే కాదు, కొద్దిగా మనం కూడా పబ్లిక్ లుక్ రావాలి. నవ్వాలి, అందరు నవ్వాలి, బాగా స్మైల్ ఇవ్వాలి. స్పందన స్మైల్, కి స్మైల్. అందరు దేవుళ్ళకి నమస్తే పెట్టుర్రి, పెట్టాలి. ఇగో అందరు లైన్గా. మోక్ష ఇక్కడ మా పెద్దోళ్ళ ఫ్యామిలీ. స్పందన ఒకసారి ఫేస్ చూపెట్టాలి. మీ స్మైల్ అనేది మా ఆడియన్స్కి కంపల్సరీ అవసరం. మీ స్మైల్ అనేది ఇప్పటిదాకా హైట్లో ఉంచారు, కంపల్సరీ ఆడియన్స్ చూడాలి, ఇంకా అట్రాక్ట్ కావాలంటే మీ స్మైల్ అనేది అవసరం. ఇక పిల్లలు ఎవరైనా సరే, మోక్ష నువ్వు కూడా ఈ మధ్య బాగా గాలి చేష్టలు బాగా అయినాయి ఎక్కువ. ఇక చూడండి మన దేవుడు పొలం కాడ ఇట్లా ఉన్నది పరిస్థితి కదా. మంచిగా నేచర్ అనుభవిస్తూ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. మన నేచర్ ఎంతైనా అందమైంది. ఈ వానాకాలం సీజన్లో వ్యవసాయ క్షేత్రంలో ఇలా పిల్లలు ఆడుకుంటూ వాళ్ళకి పబ్జీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్లే అవసరం లేదు. అప్పుడప్పుడు మీ దగ్గరలో ఉన్న పొలాలకు కానీ తీసుకెళ్ళండి, ఇలా ఆడుకుంటారు, ఇలా ఎంజాయ్ చేస్తారు. నేచర్ అనేది ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పిల్లల్ని అప్పుడప్పుడు మీ పొలాలకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మనకు వీళ్ళకు మోటివేట్ చేయండి. వ్యవసాయ క్షేత్రం అంటే ఏంటి, వ్యవసాయం ఎలా జరుగుతుంది, మన పొలాలు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు మన పొలాలకు కానీ అన్నిటికీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేచర్ అనేది వాళ్ళకు ఆస్వాదించనియాలి. ఏమంటే మొబైల్ బాగా చూసి పిల్లలు అడిక్ట్ అయ్యి ఖరాబ్ అవుతారు. కాబట్టి పిల్లలు ఎంత నేచర్ని ఎంజాయ్ చేస్తారు చూడండి. రోజు టీవీలు పట్టుకుంటా, టీవీల ముందు మొబైల్ పట్టుకుంటా ఎలా ఎంజాయ్ చేస్తారు పొలాలల్లో. ఇలాగ మీ పిల్లలు ఆడుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి వ్యవసాయ భూములలో ఉన్న కానీ మీ పొలాలకు కానీ తీసుకెళ్ళండి. అలాగే ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఉన్నా సరే మీ పొలాలకు వెళ్ళినప్పుడు మంచిగా వాళ్ళతో పాటు స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ నవ్వులో అనేది ఒక ఆనందాన్ని, ఒక ఎనర్జీని మనం చూడగలుగుతాం. కాబట్టి ఎక్కువ మొబైల్ అనేది అలా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఎందుకంటే పబ్జీలు ఇలాంటి ఫ్రీ ఫైర్ లాంటివి ఆడి పిల్లలు ఖరాబ్ అవుతారు, కళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఈ మధ్య ఇప్పుడు ఎక్కువ రెటీనా ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి చాలా కష్టమవుతుంది. ఇగో ఎలా నేచర్ని ఎంజాయ్ చేస్తారో చూడండి పిల్లలు. ఇగో
A few moments later. చూడండి వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ గా ఉంది ఈ నేచర్ ని బాగా ఎంజాయ్ చేయాలని వెడ్డింగ్ షూట్ అనుకుంటారు ఇద్దరు పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు లాగా వస్తుర్రు చూడండి ఎలాగా ఫీల్ అవుతారు వాళ్ళని వాళ్ళే చూడండి ఎలా ఇక మన కమీడియన్ లాస్ట్ టైం చుక్కపూర్లో చూసాం కదా కొట్టడానికి ట్రై చేస్తుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి చూస్తానే ఉండాలి మనకి ఇంకా ఇంకా ఫన్ అనేది ఇంకా చాలా ఉంటుంది మనకు వీడియోలో. హలో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాతో పాటే నా ఫ్యామిలీలో మెంబర్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇవ్వండి, నాకు ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా. నేను మీ నవీన్ బండారా ఛానల్.